వరంగల్లో కడింకావితో బీసీ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ ములాఖత్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్పించే చట్టబద్ధత కల్పించేలా చూడాలన్నారు. ఇందుకోసం డిసెంబర్ 1న జరిగే పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ తన సభ్యులతో స్తంభింపజేసేలా కృషి చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కలిగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోరాడాలని తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రంలోని 8 మంది పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీలు ఖచ్చితంగా నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేవారు కూడా మీరు మా బీసీల గురించి ఉద్యమించాలని చెప్పి మేడం గారికి అందరం తరఫున రిక్వెస్ట్ చేస్తే మేడం సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని కలిసి వారిని అందరినీ కూడా ఈ చట్టం చేసే విధంగా మీ అందరూ ప్రయత్నం చేసి అదేవిధంగా మన దేశం మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలు అంతా ఐకమత్యంగా ఉండి ఒక ఉద్యమంలో ఏర్పడి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే తప్పకుండా బీసీ రిజర్వేషన్ మనం కోరుకున్నట్టు అవుతుంది. ఏ రాష్ట్రం కూడా చేపట్టని విధంగా మనము బీసీ తెలంగాణను కూడా చేసుకొని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ బీజేపీలో ఉన్న ఎంపీలు ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ దేశంలో కానీ వాళ్ళు మాత్రము వారి వాయిస్ చెప్పట్లేదు. సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు కానీ నిజ రూపంలో అది జరగట్లేదు.